Shall we turn to book of Isaiah chapter 24? దయచేసి యెషయా గ్రంథము 24వ వచనము. యెషయా గ్రంథము 24వ అధ్యాయము. And we shall read from verses 1 to 10 responsively. 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. Behold, the Lord maketh the earth empty and maketh it waste, and turneth it upside down, and scattereth abroad the inhabitants thereof. Second verse. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీ ఇచ్చు వారికి కలుగునట్లు వడ్డీకి తీసుకొని వారికి కలుగును. The land shall be utterly emptied and utterly spoiled, for the Lord has spoken this word. దేశము వ్యాకులం చేత పాడిపోవచ్చున్నది, లోకము దుఃఖం చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. The earth also is defiled, and the inhabitants thereof, because they have transgressed the law and changed the ordinance, broken the lasting covenant. శాపము దేశం నాశనం చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. The new wine mourneth, and wine languisheth, all the merry-hearted do sigh. ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను. And they shall not drink wine with a song, strong drink shall be bitter to them that drink it. నిరాకారమైన పట్టణము నిర్మూలం చేయబడెను, ఎవడను ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. There is a crying for wine in the streets, all joy is dark, and the mirth of the land is gone. 12వ వచనము. పట్టణంలో పాడు మాత్రము శేషించెను, గుమ్మములు విరిగొట్టబడెను. Shall we look to the Lord for help? సహాయం కొరకై దేవుని ప్రార్థన చేస్తాము. Gracious Father, we once again thank Thee for wonderful time you have given us for singing and also in the playing of the instruments. కృపగలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీరు పాటలు పాడుటకు వాయిద్యం వాయించడం మీరు ఇచ్చిన దాని కొరకై మీకు ఎంతో వందనాలు. Thank Thee, Lord, for Thou made Thine presence to be experienced, Lord. ప్రభువా, మీ యొక్క సన్నిధిని అనుభవించగలడం మీరు చేసిన సహాయం బట్టి మీకు ఎంతో వందనాలు. We can say that our hearts are filled with joy and happiness. ప్రభువా, మా యొక్క హృదయములు ఆనందంతో నిండి ఉన్నాయని మేము చెప్పగలం. It is only because of Thine grace and Thine mercies and Thine goodness. ఇది కేవలం మీ యొక్క కృపను బట్టి, మీ కనికరం బట్టి, మీ మంచితనం బట్టి కలిగినది. O Lord, we come before Thy throne once again, seeking Thine help. ప్రభువా, మీ యొక్క సింహాసనం యొద్దకు మీ యొక్క సహాయం కొరకై దాన్ని వెతుకుచు మరి ఒకసారి వస్తున్నాం. Test the lips of this unprofitable servant of Thine and also our throats, and put Thine word in our mouths. ప్రభువా, నిష్ప్రయోజనమైన దాసులైన మమ్మల్ని మా యొక్క పెదవులను మీరే ముట్టండి, మీ యొక్క మాటలు మా నోట్లోంచి మనం వేడుకుంటున్నాం. Lord, make all the words proceed from Thy throne alone, not from our earthly and worldly wisdom. ప్రతి ఒక్క మాట మీ యొక్క సింహాసనం నుంచి వచ్చినట్లు సహాయం చేయండి. మా యొక్క జ్ఞానం బట్టి గాని, ఈ లోక సంబంధమైన జ్ఞానం బట్టి గాని రాకుండా సహాయం చేయండి. The cross of Thine dear ones. ప్రభువా, మీ యొక్క శిలువ చాటున మమ్మల్ని మరుగుపరచమని వేడుకుంటున్నాం. O Lord, make Thine Son, dear Son, our Savior, may be only be exalted high above amongst us. ప్రభువా, మీ ప్రియకుమారుడు నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే సమస్తం పైన ప్రభువా హెచ్చిమన్నట్టు సాయం చేయమని వేడుకుంటున్నాం. Lord, remember every one of them who are watching across YouTube, so that they may be profitable for eternity and spiritually. యూట్యూబ్ ద్వారా ప్రభువా ఈ కూడికను చూస్తున్న ప్రతి ఒక్కరు నిత్యత్వం కొరకై, వారి యొక్క అభివృద్ధి కొరకై, క్షేమం కొరకై ప్రభువా ఇది పనికి వచ్చినట్లు సాయం చేయమని వేడుకుంటున్నాం. Also that they may lead a fruitful spiritual lives on this earth. ప్రభువా, ఈ యొక్క భూమి పైన ఫలించే వారం జీవిస్తూ సాయం చేయమని వేడుకుంటున్నాం. Lord, committing ourselves into Thy gracious hands once again, Lord, bring us under Thy sprinkling blood and cleanse us, so that we may be seen undefiled and holy in Thy presence. ప్రభువా, మరొక పర్యాయం మమ్మల్ని మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి తీసుకురండి ప్రభువా. తద్వారా ప్రభువా మేము మీ యొక్క సన్నిధిలో నిష్కపటులుగా పరిశుద్ధులుగా ప్రభువా ఉన్నట్లుగా ప్రభువా మమ్మల్ని మీ కృపగా దయగల హస్తంలో అప్పగించుకుంటున్నాం. Give us open heavens, O Lord. ప్రభువా, మా కొరకై తెరవబడిన ఆకాశం నుంచి మనం వేడుకుంటున్నాం. Give us tongue of learn, O Lord.
Anoint us for this evening Bible study, O Lord. ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో మన బైబిల్ పఠనం కొరకు మమ్మల్ని అభిషేకించమని వేడుకుంటున్నాను. With thanks we pray in the highly exalted precious name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అని నామం కంటే హెచ్చైన నామములో మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. So we have been meditating the verse from book of Isaiah chapter 24 and verses from 1 to 12 for the past few months. కొన్ని నెలల నుంచి యెషయా గ్రంథము 24వ అధ్యాయము నుంచి కొన్ని వచనములు కొన్ని నెలలుగా ధ్యానిస్తా ఉన్నాం. And since for a couple of months we have been meditating on these verses. ఒక 2 నెలల నుంచి ఈ యొక్క వచనములను మనం ధ్యానిస్తా ఉన్నాం. And we can see the same things have been occurring for every group of people that are on this earth. ఇక్కడ ప్రతి గుంపు వారికి భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు ప్రతి గుంపు వారికి ప్రతి జాతి వారికి ఒకటే శ్రమ కలుగుతా ఉంది. And from the verse 2 we can see there are almost 10 to 12 groups of people are there. ఇక్కడ రెండవ వచనంలో చూస్తున్నాం ఇంచుమించు 10 నుంచి 12 గుంపుల వారు ఉన్నారు. And these 12 kinds of people are experiencing the same kind of difficulty and experiencing the same kind of things in their lives. ఈ యొక్క 12 గుంపుల వారు వారి యొక్క జీవితంలో ఒకే విధమైన కష్టమును ఒకే విధమైన శోధనను కలిగి ఉన్నారు. And their sorrows are also the same. వారి యొక్క దుఃఖము కూడా ఒకటే అయినది. And their fears are also the same. వారి యొక్క భయములు కూడా ఒకటే అయినది. And even the distress are also the same. వారి యొక్క నిరాశ కూడా ఒకటే అయినది. So we can see every sector and all these 12 kinds of people are going to a similar kind of situation in their lives. వారి యొక్క జీవితంలో ఈ యొక్క 12 గుంపులు వారి జీవితంలో ఒకే విధమైన కష్టం గుండా సందర్భం గుండా వెళ్తున్నారు. So we have been meditating from verse 5, the second portion of it. The earth is also defiled under the inhabitants thereof, because they have transgressed the Lord, changed the ordinance, broken the everlasting covenant. ఇక్కడ 5వ వచనంలో చివరి భాగంలో చూస్తున్నాము. రెండో భాగం నుంచి కట్టడను మార్చి నీతి నిబంధన మీరి ఉన్నారు. లోక నివాసులు మొత్తం చదువుదాం. 5లో మొత్తం ఉంది. తెలుగులో 5వ వచనంలో మొత్తం చదువుదాం. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనలు మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయును. So we can see the reason why all the people are facing the problem and going through the same situation. ఎందుకు నిమిత్తం ఈ గుంపుల వారందరూ ఒకే సందర్భం గుండా ఒకటే శ్రమ గుండా వెళ్తున్నారంటే దాని కారణం 5వ వచనంలో చూస్తా We ఉన్నాం. can see the reason for their fears here. ఇక్కడ వారి యొక్క భయములు గల కారణం చూస్తున్నాం. We can see the reason for their trembling here. వారి యొక్క వణుకుకు వారి యొక్క భయాందోళన కలిగిన We కారణం can see చూస్తున్నాం. the reason for their languish. వారి యొక్క రోదన కొరకై కలిగిన వారి యొక్క రోదన. We can see the reason for their bitterness. వారి యొక్క దుఃఖము వారి దుఃఖం సంబంధించిన విషయం ఇక్కడ We చూస్తున్నాం. can see the reason for their temptation. వారి యొక్క శోధన గల కారణం ఇక్కడ చూస్తున్నాం. So firstly we have meditated on the verse 5, first portion of it, that because they are experiencing all these situations because they have transgressed the law. ఇక్కడ 5వ వచనంలో మొదటిగా చూస్తా ఉన్నాము. ఈ యొక్క సందర్భాలన్నీ వారి జీవితంలో ఎందుకు అనుమతింపబడినాయంటే లోక నివాసు ధర్మశాస్త్రం అతిక్రమించి ఉన్నారు. So because of transgressing the God's law, people have faced all these kinds of situations in their life. దేవుని యొక్క ధర్మశాస్త్రములను అతిక్రమించడం ద్వారా ఈ యొక్క కష్టములన్నిటిని వారు తెగుళ్ళన్నిటిని అనుభవిస్తా ఉన్నారు. All fears are because of transgressing the God's law. ఈ యొక్క భయములన్నీ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం అతిక్రమించడం ద్వారా కలిగినాయి. So in the book of Genesis we can see chapter 2 and chapter 3. We see the first family, the first people on this earth, Adam and Eve. They are with fear because they have transgressed the law. ఇక్కడ ఆదికాండము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే భూమి మీద మొట్టమొదటి కుటుంబము ఆదాము హవ్వలు వారి యొక్క జీవితంలో వారికి భయం కలిగిందిగా చూస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను అతిక్రమించి ఆజ్ఞను అతిక్రమించినారు. And they were very much blessed couple they were. వారు చాలా ఆశీర్వదింపబడిన దంపతులు. And they were given all authority. వారికి సమస్తం మీద అధికారం They were అనుగ్రహింపబడింది. given all power. వారికి సమస్తం మీద వారికి శక్తి కలిగిన వారు. They were made by God to rule this earth. వారు దేవుని చేత ఈ భూలోకంలో ఏలుటకు నియమింపబడిన వారు. But because of transgressing the God's law,
అయితే వారు దేవుని ఆజ్ఞను దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించడం ద్వారా they are now full of fear to come before the God. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని యొద్దకు రావడానికి భయపడేవారుగా ఉంటా ఉన్నారు. They are hiding now. వారు దాక్కుంటున్నారు. They are running away. వారు దూరంగా పారిపోతున్నారు. They don't want to speak with God now. వారు దేవునితో మాట్లాడడానికి ఇప్పుడు ఇష్టపడట్లేదు. Many believers, they don't like to come to church. అనేక మంది విశ్వాసులు వారి జీవితంలో మందిరానికి రావడానికి ఇష్టపడరు. They don't want to listen to the word of God. వారు దేవుని వాక్యం వినడానికి ఇష్టపడరు. Because they are fully transgressing the God's law in their day-to-day lives. This is why they don't want to come to God's house and to God's presence and to hear the word of God. వారు దేవుని మందిరంలోనికి దేవుని సన్నిధికి దేవుని వాక్యం వింటకు ఎందుకు రావట్లేదంటే వారి యొక్క జీవితంలో సంపూర్ణంగా దేవుని ఆజ్ఞను దేవుని ధర్మశాస్త్రం అతిక్రమించిన వారు ఉంటున్నారు. Because when they come to the God's presence, ఎందుకంటే దేవుని మందిరానికి వస్తే దేవుని సన్నిధికి వస్తే God will speak to them. దేవుడు వారితో మాట్లాడతాడు. God will show their failures. దేవుడు వారి యొక్క పతనమును కనపరుస్తాడు. God will show their shortcoming. దేవుడు వారి యొక్క లోటుపాట్లను చూపిస్తాడు. So because God speaks to them, God shows their failures, they don't want to come to God's presence. దేవుడు వారి యొక్క పతనాలు చూపిస్తాడు కనుక దేవుని సన్నిధికి రావడానికి వారు ఇష్టపడరు. They don't like. వారు ఇష్టపడరు. Even their father and mother may call them. దేవుడు వాళ్ళ యొక్క తల్లి పిలిచినా గాని and the people who love them may call them. వాళ్ళని ప్రేమించేవారు వాళ్ళు పిలిచినా గాని their wife may call them. జ్ఞానులైన వారు వారిని పిలిచినా గాని wife may call them. Their wife వారి యొక్క భార్యలు పిలిచినా గాని their husband may call them. వారి యొక్క భర్తలు పిలిచినా గాని the children whom they have begotten may call them. వారి యొక్క పిల్లలు ఎవరైతే వారు కన్నారో వాళ్ళ పిల్లలు పిలిచినా గాని they don't want to come. వాళ్ళు ఇష్టపడరు రావడానికి. Because ఎందుకంటే they know వాళ్ళకి తెలుసు when they come to God's presence, దేవుని సన్నిధికి వస్తే God will speak to them. వారితో దేవుడు మాట్లాడతాడు. That's the reason why they don't want to come to God's presence. అందు నిమిత్తమే వారు దేవుని సన్నిధిలోకి రావడానికి ఇష్టపడరు. They have selected speakers. వాళ్ళు కొంతమంది వర్తమానం చెప్పే వాళ్ళు వస్తేనే వాళ్ళ వర్తమానాలు వినడానికి మాత్రం వస్తారు. Because they want laughter all the time. ఎందుకంటే వాళ్ళకి హాస్యాస్పదంగా నవ్వు కలిగించే విధంగా చెప్పాలా. They want stories. వారి కథలు కావాలా. They want all the stories in the messages. దేవుని యొక్క వర్తమానంలో కథలుగా చెప్పేవాళ్ళు కావాలా. Because they enjoy that one. వాళ్ళు ఆ కథల్ని ఇష్టపడతారు బాగా. They say, that speaker is very nice. అప్పుడు చెప్తారు కదా, అబ్బా ఆ వర్తమానికుడు చాలా మంచిగా and this speaker is very nice. ఈ వర్తమానికుడు బాగా చెప్తాడు. But they don't like every speaker. వారు ప్రతి ఒక్క వర్తమానికుని ఇష్టపడే వ్యక్తులు కాదు. They have selected speakers. వారు ఎంచుకుంటారు ఏ వర్తమానికుడి దగ్గరికి వెళ్ళాలి. God knows whom you have to be fed with. నువ్వు ఎవరి చేత పోషింపబడాలో దేవుడికి తెలుసు. You cannot direct God. నువ్వు దేవునికి నువ్వు చెప్పనవసరం లేదు. God knows you. దేవుడు నిన్ను ఎరుగును. God knows how you must be restored again into the fold of God. దేవుని యొక్క హస్తంలోనికి మళ్ళా నువ్వు ఏ రీతిగా తిరిగి సమకూర్చబడాలో దేవుడు ఎరుగును. So many are running away from God's presence. దేవుని యొక్క సన్నిధి నుంచి అనేక మంది వెళ్ళిపోతా ఉన్నారు. Because they have transgressed the God law. ఎందు నిమిత్తమంటే వారు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించిన వారు ఉన్నారు. Adam and Eve, now they are very much filled with fear because they have transgressed the law. ఆదాము హవ్వలు అయితే ఇక్కడ వారి యొక్క జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఎంతో భయంతో నిండిన వారు ఉంటున్నారు. Not only they are filled with fear, they have also brought death upon themselves. వారు భయంతో నిండిన వారే కాదు, వారి యొక్క జీవితంలో వారు మరణాన్ని అనుమతించిన వారు ఉన్నారు. They have brought their death upon themselves through their disobedience and transgression of God's law. వారి యొక్క అవిధేయత వలన దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారి జీవితంలో వారు మరణం తెచ్చుకున్నారు. Not only the death, వారు మరణం తెచ్చుకోవడమే కాదు, and have brought curse upon themselves. వారి మీదకి శాపంని వారే తెచ్చుకున్నారు. Not only the curse, శాపం మాత్రమే కాదు, and what all they are doing that is not blessed. వారు ఏదైతే చేస్తున్నారో అదేది కూడా ఆశీర్వదింపబడినదిగా లేదు. Right from the morning till evening they are toiling, but there is no profit at all. వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంతో శ్రమ పడుతున్నారు కానీ దాని వల్ల ఏ ప్రయోజనం లేకుండా their wants are not met. వారి యొక్క అవసరతలు తీర్చబడట్లేదు. Still their desires are not met. వారి యొక్క ఆశలంతా మాత్రం తీర్చబడట్లేదు. Bible says, దేవుని వాక్యం చెప్పబడుతుంది, God is a God who fulfills our heart's desires. దేవుని మన యొక్క హృదయ వాంఛలు తీర్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. Psalms 37 Psalms verse 4. కీర్తనలు 37వ కీర్తన 4వ చరణం.
37వ కీర్తన 4వ చరణం. 37 Psalm verse 4. Delight thyself also in the Lord, and he shall give thee the desires of thine heart. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. He is the one who can fulfill our heart's desires. ఆయనే మన యొక్క హృదయ వాంఛను తీర్చువాడు. Because we have transgressed the God's law, our heart's desires are not met. మనము దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించడం వలన మన యొక్క హృదయ వాంఛలు తీర్చబడట్లేదు. So we can see, because of transgression we are under fear, and we bring death, and we bring curse, and nothing of our hands work are blessed. మనము మన దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించడం వలన మన జీవితంలో మనం మరణం తెచ్చుకున్న వారం ఉన్నాం, శాపం తెచ్చుకున్న వారం ఉన్నాం, భయం తెచ్చుకున్న వారం ఉన్నాం. మనం చేసేది ఏది కూడా మన హస్తం ద్వారా ఏది చేయబడినా అది ఆశీర్వదించబడట్లేదు. So these all and many other things we have been meditating in the past days. ఈ యొక్క విషయములు ఇంకా అనేకమైన విషయములు గత దినాల్లో మనం ధ్యానిస్తూ వచ్చినాం. And the second portion of it we see, రెండో భాగము మనం చూస్తున్నాం. they have changed the ordinance. Book of Isaiah chapter 24 and verse 5, second portion of it. యెషయా గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనంలో రెండో భాగం చూస్తున్నాం. కట్టడను మార్చి నిత్య నిబంధన మీరి ఉన్నారు. Oh, they have changed the ordinances of God. వారు దేవుని యొక్క కట్టడలను మార్చినారు. Oh, you have no right to change the ordinance of God. దేవుని యొక్క కట్టడను మార్చడానికి నీకు ఎంత మాత్రం అధికారం లేదు. Oh, if you change the ordinance of God, నువ్వు దేవుని కట్టడను మార్చితే you will never experience the God's blessings. నువ్వు ఎంత మాత్రం దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించేవాడు ఉండవు. Even when you change the ordinance of God, నువ్వు దేవుని కట్టడను మారిస్తే even then you will experience the fear. నువ్వు భయమును అనుభవించేవాడు ఉంటావు. That is what we can see in the life of David, King David. దావీదు రాజు యొక్క జీవితంలో అది చూస్తా ఉన్నాం. No, he want to move the ark to the palace of to this David's place, and he wants to bring the ark to the David's place, but he want to bring it in a different way. దేవుని యొక్క మందసమును తన నివాస స్థలం దగ్గరికి అతను దావీదు తీసుకొని రావాలనుకున్నాడు, కానీ దేవుని యొక్క కట్టడానికి వ్యతిరేకంగా చేశాడు. Now God has commanded already with Moses, saying that ark has to be born with the Levites. మోషేకి దేవుడు ఆజ్ఞాపించినాడు కదా, దేవుని యొక్క మందసము లేవీయుల చేత మోయబడాలా. But now David has changed it. అయితే దావీదు దాన్ని మార్చాడు. And he prepared a new ark, new cart. ఆయన దాని కొరకు నూతనమైన ఒక ఎడ్ల బండిని తయారు చేశాడు. And now two bulls are now pulling the cart. ఎడ్ల బండిని నెట్టుటకు 2 ఎద్దులు తీసుకొచ్చినాడు. And now David is dancing before that cart. ఆ యొక్క ఎడ్ల బండి ముందు తను ఎంతో గొప్పగా నాట్యం ఆడుతా ఉన్నాడు. Now suddenly they came to some threshing floor. అప్పుడు ఉన్న పాటన ఒక సంఘటన జరిగింది. They came to a threshing floor. వారి యొక్క కళ్ళం దగ్గరకు వచ్చినారు. And suddenly the person Uzziah, he stretched his hand to hold the ark of God. అక్కడ ఉజ్జియా అనే అతను దేవుని యొక్క మందసం పడిపోతా ఉంటే జారుతా ఉంటే పట్టుకోవడానికి ప్రయత్నించినాడు. And there we can see God was very much angry with David. అప్పుడు దావీదు విషయంలో దేవుడు ఎంతో కోపగించినాడు. And now suddenly Uzziah was killed because of God's anger. అప్పుడు ఉజ్జియా దేవుని కోపం వలన మరణిస్తా వచ్చినాడు. And now we can see that David didn't get fear now. అప్పుడు దావీదులో భయం కలిగింది. See in the book of 2 Samuel chapter 6 we see here. ఇక్కడ 2వ సమూయేలు 6వ అధ్యాయంలో ఆ విషయాన్ని చూస్తున్నాం. In verse 6 and 7. ఇక్కడ 6వ అధ్యాయం 6వ వచనము 7వ వచనంలో చూస్తున్నాం. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను. Now we can see that God anger was kindled upon Uzziah. దేవుని యొక్క కోపం ఉజ్జా మీద రగులుకున్నట్లుగా చూస్తున్నాం. And now David is much displeased with this thing. ఈ యొక్క కార్యం వలన ఇది జరుగుట ద్వారా దావీదు ఎంతో దుఃఖం పొందినాడు. And verse 9. 9వ వచనం. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసం నా యొద్ద ఎలాగును అనుకొని దావీదు యెహోవాకు భయపడి. And now we can see the fear in the heart of David. దావీదు యొక్క హృదయంలో భయమును చూస్తున్నాం. Oh, he is a mighty man. ఆయన ఎంతో పరాక్రమశాలి. He never feared for lion. ఆయన సింహమును చీల్చినవాడు. He never feared for bear. ఆయన సింహం భయపడలేదు, ఎలుగుబంటికి భయపడలేదు. He never feared for Goliath.
ఆయన గొలియాతుకు భయపడలేదు. He never feared for any other thing. ఆయన దేని విషయంలో ఎప్పుడు He భయపడలేదు. never feared for Saul, King Saul. ఆయన సౌలు విషయంలో భయపడలేదు. Now such a mighty man is filled with fear. అంత గొప్ప పరాక్రమశాలి భయంతో నింపబడినాడు. Because he changed the ordinance of God. ఆయన ఎందుకంటే ఆయన దేవుని యొక్క కట్టడను మార్చినాడు. Now he is bringing the ark of God to the dwelling place of David in a new cart. దేవుని యొక్క మందసము తన నివాస స్థలం యొద్దకు ఒక నూతనమైన ఎడ్ల బండిలో తీసుకొస్తా ఉన్నాడు. And this is not according to God's law. ఇది దేవుని యొక్క కట్టడ కాదు. So here we see the fear in the heart of David, and also there's a death in that place. దేవుడు దావీదు యొక్క హృదయంలో చూస్తే భయం కలిగింది, అంతేకాకుండా అక్కడ మరణం సంభవించింది. Oh, David is much displeased now. ఇప్పుడు దావీదు ఎంతో దుఃఖపడుతున్నాడు. So much displeased. ఎంతో దుఃఖపడుతున్నాడు. Why all this happened? ఎందుకు ఇదంతా జరుగుతా ఉంది? Oh, what all I did is that not right in the God's sight. నేను చేసిన దేవుని దృష్టిలో సరిగా లేదు. He is examining himself now. ఇప్పుడు తాను గమనించుకుంటున్నాడు, పరీక్షించుకుంటున్నాడు. Thereafter, in the same chapter, verse 17 to 23, we can see David has brought the ark in the right manner, asking Levites to bear the ark into the David's dwelling place. ఇక్కడ అదే అధ్యాయంలో 17వ వచనం నుంచి చివరి భాగం వరకు చూస్తే ఆ తర్వాత దేవుని కట్టడను అనుసరించి లేవీయులను మందసమును మోసి తీసుకొని రమ్మన్నట్లుగా దావీదు చేసినట్టు చూస్తున్నాం. So now when we do the Lord, when we obey the God's ordinance in the God's way, then we can experience the blessing of God. దేవుని యొక్క విధానాల్లో దేవుని కట్టడలకు మనం లోబడినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం చూసేవారు. In the last week we have been looking about Jonathan. మనము చివరి వారము యోనాతాను యొక్క జీవితం గురించి ధ్యానించినాం. He never envied David. ఆయన దావీదుతో ఎంత మాత్రం శత్రుత్వం పెట్టుకోలేదు. Oh, he knows pretty well that David is the next king of these 12 tribes of Israel. యోనాతాను బాగా ఎరుగును ఏమంటే సౌలు రాజు తర్వాత దావీదే రాజని ఎరుగును. But still he never envied David. ఎంత మాత్రం కూడా దావీదు పట్ల అసూయ కలిగి ఉండలా. He obeyed the ordinance of God. ఆయన దేవుని యొక్క కట్టడకు లోబడాడు. Oh, he pretty well knew that though he was a prince, he pretty well knew that David would be the next king of Israel, and he obeyed that. దావీదు యోనాతాను తన జీవితంలో రాజకుమారుడు అయినా గాని దావీదు విషయంలో దేవుని కట్టడను ఎరిగిన వాడే ఉండి ఆ యొక్క దేవుని కట్టడలో యోనాతాను దావీదును చంప నిమిత్తమై కపటంగా ఎప్పుడు ఆలోచించలేదు. He completely obeyed the ordinance of God. దేవుని యొక్క కట్టడను సంపూర్ణంగా లోబడ్డాడు. And he himself professed saying that you will be the next king and I will be your helper. అతను యోనాతానే చెప్తున్నాడు, దావీదు నువ్వే రాజు అవుతావు, నేను నీకు సహాయకుడిని అవుతాను అంటాడు. Oh, what a great statement it is. ఎంత గొప్ప మాట అది. Oh, can we say that? మనం ఆ రీతిగా చెప్పగలమా? Can we say that? మనం ఆ రీతిగా చెప్పగలమా? Oh, see in the verse 23, 1 Samuel chapter 23 and verse 17. మొదటి సమూయేలు 23వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నాం. 1 Samuel 23rd chapter verse 17. మొదటి సమూయేలు 23వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. And he said unto him, fear not, for the hand of Saul my father shall not find thee, and thou shalt be king over Israel, and I shall be next unto thee, and that also Saul my father knoweth. ఇక్కడ 16వ వచనం నుంచి చివరి భాగం నుంచి ఉంది చూడండి. నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని జాడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలు నాకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతను బలపరచెను. So he knew, he understood the ordinance and the plans of God. దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క ప్రణాళికను ఎరిగిన వాడిగా యోనాతాను అంటున్నాడు. Even Saul also knew it. సౌలు కూడా ఎరుగును, but he did not obey that. అయితే సౌలు అయితే దేవుని కట్టడకు He లోబడలేదు. was planning to kill David. దావీదును చంపడానికి ప్రణాళిక వేస్తా ఉన్నాడు. What a difference it is. ఎంత వ్యత్యాసం ఇది. Because of that, ఆ యొక్క కారణం చేత Saul was rejected. సౌలు దేవుని చేత తృణీకరింపబడిన వాడు ఉన్నాడు. Not only that, he died a very pathetic way. తన యొక్క జీవితంలో ఎంతో భయంకరమైన దుఃఖకరమైన విధానంలో మరణించిన వాడు ఉన్నాడు. Oh, we see, and in this same thing, we can experience we can see the other person from the scriptures. దేవుని యొక్క వాక్యం నుంచి ఈ యొక్క సంఘటనలోనే ఈ యొక్క విషయం గురించి ఇంకో వ్యక్తిని చూస్తాం. So here we see in the book of Numbers chapter 14 regarding the Caleb. సంఖ్యాకాండం 14వ అధ్యాయము
Numbers 14 and 24. 4వ వచనంలో చూస్తున్నాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సు నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. Here we can see about Caleb. He had a very good heart. కాలేబు తన జీవితంలో మంచి హృదయం కలిగిన వాడు ఉన్నాడు. We can see that he had another spirit with him. తనతో మంచి మనస్సును కలిగిన వాడు ఉన్నాడు కాలేబు. And in English Bible it is said that because he had another spirit with him. ఇంగ్లీష్ బైబిల్లో అనదర్ స్పిరిట్ అని ఉంది. తెలుగులో అయితే మంచి మనసు కలిగిన వాడు ఉన్నాడు. He had another spirit with him. ఆయన మంచి మనసు కలిగిన వాడు ఉన్నాడు. 24వ వచనం. See in the book of same book Numbers chapter 32 and verse 11 and 12. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 11వ వచనము 12వ వచనంలో చూస్తున్నాం. 20 ఏళ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనెజీయునకు యెఫున్నె కుమారుడైన కాలేబును నూన్ కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశంను వారు తప్ప మరి ఎవరిని చూడని ప్రమాణం చేశాను. Because they wholly followed the Lord. వాళ్ళు పూర్ణ మనసుతో దేవుని అనుసరించారు. Caleb and Joshua, they wholly followed the Lord. కాలేబు యెహోషువ పూర్ణ మనసుతో దేవుని అనుసరించినారు. Oh, and later on God has chosen Joshua to lead the people of Israel. తరువాత యెహోషువను దేవుడు ఇశ్రాయేలునందరిని నడిపించడానికి ఎన్నుకున్నవాడు ఉన్నాడు. But here we can see Caleb was never discouraged. అయితే యెహోషువకి అటువంటి ఘనత కలిగినా గానీ కాలేబు తన జీవితంలో ఎంత మాత్రము నిరాశ చెందలేదు. They both of them went to spy the land of Canaan. వారిద్దరూ కూడా కనాన్ దేశం వేరు చూడడానికి వెళ్ళినవారు. And they both of them have brought the good report. వారిద్దరూ కూడా దేవుని విషయంలో కనాన్ దేశం విషయంలో మంచి వర్తమానం తీసుకొచ్చినారు. That is what even God is testifying about. వారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం అది. But here to lead the people of Israel, God has chosen only Joshua. అయితే ఇక్కడ ఇశ్రాయేలుని నడిపించడానికి దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. But because of that, Caleb never envied Joshua. దాన్ని బట్టి కాలేబు ఎప్పుడు కూడా యెహోషువ పట్ల అసూయ కలిగి ఉండలేదు. He never thought that even I too brought the good report. Why I can't be the leader of Israel? He never thought like that. కాలేబు ఎప్పుడు కూడా తన జీవితంలో నేను కూడా మంచి వర్తమానం తీసుకొచ్చా కదా, నేను కూడా పూర్ణ మనసుతో దేవుని అనుసరించాను కదా, నేనెందుకు నాయకుడిని కాలేకపోయాను అనుకోలేదు. No, Caleb never thought that I belong to the tribe of Judah. Why can't I become the leader of Israel? నేను ఇంకా యూదా గోత్రముకు చెందినవాడు, నేనెందుకు ఇశ్రాయేలు దేవుని ప్రజలు నడిపించడానికి నాయకుడు అవ్వకూడదు అనుకోలేదు. See, we can see book of Numbers chapter 13 and verse 6. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాం. యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. So here we can see from 4 verses from 4 to verses from 6 to 15 we can see all the 12 people who are sent to spy the land. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే కనాను దేశం వేగు చూడడానికి ఎవరెవరు వెళ్ళారనే విషయంను అక్కడ రాస్తున్నారు. See, from the tribe of Judah Caleb was chosen. యూదా గోత్రం నుంచి కాలేబు ఎన్నుకొనబడ్డాడు. From the tribe of Ephraim Joshua was chosen. ఎఫ్రాయిం గోత్రం నుంచి యెహోషువను ఎన్నుకొనబడ్డాడు. Now God has called Joshua to be the next leader after Moses. అయితే దేవుడు ఈ మోషే తరువాత నాయకుడిగా ఉంచకు యెహోషువను ఎన్నుకున్నాడు. And now Caleb is never envied hearing all these things. ఈ విషయాలను వినిన తర్వాత కాలేబు ఎంత మాత్రం కూడా యెహోషువ పట్ల అసూయ కలిగి ఉండలేదు. Many people might have come to Caleb. అనేక మంది కాలేబు దగ్గరికి వచ్చుండొచ్చు. And from the tribe of Judah itself. యూదులే వచ్చుండొచ్చు, యూదా గోత్రం వారే వచ్చుండొచ్చు. What Caleb? ఏంటి కాలేబు? Why can't you lead all Israel? ఎందుకు నువ్వు ఇశ్రాయేలునందరిని నడిపించకూడదు? You also brought the good report. నువ్వు కూడా మంచి వర్తమానం తీసుకొచ్చినాడే కదా. Even God testified good things about you. దేవుడే నీ గురించి మంచి విషయాలను సాక్ష్యం ఇచ్చినాడు కదా. And why can't you be the leader of Israel? ఎందుకు నువ్వు ఇశ్రాయేలు నాయకుడు ఉండకూడదు? Why can't you both share 6 tribes and 6 tribes? ఎందుకు మీరిద్దరు 6 గోత్రాలు పంచుకోకూడదు? Why can't you both together rule all Israel? ఎందుకు మీరిద్దరు కలిసి ఇశ్రాయేలు నడిపించకూడదు? Many such things have come to the notice of Caleb. అటువంటి సందర్భాలు ఎన్నో కాలేబు జీవితంలో జరిగి ఉండొచ్చు. Definitely they might have come. అటువంటి సందర్భాలు వచ్చిండొచ్చు తన జీవితంలో. So we can see there's many of such like things from the book of Genesis. అటువంటి సందర్భాలు మనం ఆదికాండంలో ఎన్నో చూస్తూ ఉంటాం. Oh, Joseph brothers have envied Joseph.
యోసేపు యొక్క సహోదరులు యోసేపును అట్లా అసూయ కలిగి పగబట్టినారు. Abimelech has envied Abraham. అబీమెలెకు అబ్రహాం పట్ల అసూయ కలిగిన వాడు ఉన్నారు. Abimelech has envied Isaac. అబీమెలెకు ఇస్సాకు పట్ల అసూయ కలిగిన వాడు ఉన్నారు. Oh, we can see many such like things happening across right from book of Genesis. అటువంటి సందర్భాలు ఆది కాండం నుంచి చూస్తే అనేకమైనవి ఉన్నాయి. Oh, Cain has envied Abel. కయీను హేబెల్ పట్ల అసూయ కలిగిన వాడు Esau ఉన్నారు. has envied Jacob. ఏశావు యాకోబు పట్ల అసూయ కలిగిన వాడు Rachel ఉన్నారు. has envied Leah. రాహేలు లేయా పట్ల అసూయ కలిగింది. Oh, many such things we see all those scriptures right from book of Genesis. ఆది కాండం నుంచి చూస్తే దేవుని వాక్యంలో ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. Oh, we see many such things. అటువంటి విషయాలు ఎన్నో చూస్తున్నాం. Even in the life of Caleb, many have come to Caleb and said, "So see, Caleb, you have been ignored by Moses. So you stand up, we'll be behind you." Many have come to Caleb and many might have tried to provoke Caleb. కాలేబు జీవితంలో చూస్తే అనేక మంది వచ్చి కాలేబు చంద్రుడు ఉండొచ్చు, చూడు కాలేబు మోషే నిన్ను తృణీకరించినాడు, మోషే నిన్ను గుర్తించలేదు అని చెప్పుండొచ్చు. So you stand. నువ్వు నిలబడు, Oh, we will be after you. నీ వెనకాల మేము ఉంటాము అని చెప్పు. Oh, we are after you. మేము నీ వెనకాల ఉన్నాం, నీ వెనకాల మేమున్నాం. We are the strongest tribe in all the 12 tribes of Israel. 12 గోత్రములలో ఎంతో బలమైన గోత్రము మేము యూదా గోత్రం అని ఉండొచ్చు. Oh, you stand, we will walk behind you. నువ్వు నిలబడు, నీ వెనకాల మేము నడుస్తామని ఉండొచ్చు. Oh, Caleb is a very good hearted man. కాలేబు ఎంతో మంచి మనసు కలిగిన వాడు. Like Caleb have told, కాలేబు ఇట్లా చెప్పుండొచ్చు, you all go shut your mouths. మీరందరూ కూడా మీ యొక్క నోరును మూసుకోనండి. I will obey the ordinance of God. నేను మాత్రం దేవుని కట్టడలను అనుసరించేవాడు ఉంటాను. I will never disobey. నేను దేవుని కట్టడకు ఎంత మాత్రం అవిధేయుడు కాను. God knows who is the right leader for Israel. దేవుడు ఇశ్రాయేలుకి ఎటువంటి నాయకుడు సరైన వాడో దేవుడు ఎరుగును అని చెప్పు. Oh, God knows. దేవుడు ఎరుగును ఆ విషయం. God is a perfect judge. దేవుడు సరైన న్యాయాధిపతి. Oh, God is a perfect judge. దేవుడు సరిగా తీర్పు తీరుస్తాడు. Oh, God is a God of full wisdom and knowledge. దేవుడు సమస్తమైన జ్ఞానములకు మూలమైన Lord God knows whom He have to anoint to lead the people of Israel. ఇశ్రాయేలు ప్రజలను ఎవరైతే నాయకుడిగా అభిషేకం పొంది నడిపించవలనో దేవుడు ఎరిగిన వాడు. Now I will fully obey God's command. నేను మాత్రం దేవుని యొక్క కట్టడకు సంపూర్ణంగా విధేయత You don't come to me with all these things. ఇటువంటి విషయాలు తీసుకొచ్చే పనికి నా యొద్దకు రావద్దు. Don't try to provoke me. నన్ను రెచ్చగొట్టుటకు పురికొల్పడానికి రావద్దు. Oh, don't try to mislead me. నన్ను తప్పుద్రోవ పట్టించడానికి రావద్దు. I will obey whomsoever God anoints and keeps in that place. దేవుడు ఎవరినైతే ఆయన అభిషేకించి వాడుకుంటాడో వాళ్ళని నేను విధేయుడిని అవుతాను. Whomsoever they may be. ఎవరైనా కానీ, Whomsoever they may be. వారు ఎవరైనా ఉండొచ్చు. Oh, what a good heart it is. ఎంత గొప్ప మనసు, ఎంత మంచి మనసు. Right throughout his life, Caleb had a very good heart. He never stood against the ordinance of God. కాలేబు జీవితంలో తన జీవితం అంతా కూడా మంచి మనసు కలిగిన వాడు ఉన్నాడు, విధేయుడు ఉన్నాడు. దేవుని యొక్క కట్టడను ఎప్పుడు మార్చలేదు. These days we can see in many assemblies. ఇప్పుడు ఈ దినాల్లో అనేకమైన సంఘాలను చూస్తున్నాం. People don't obey to their spiritual leaders. దేవుని యొక్క ఆత్మీయమైన నాయకులకు వాళ్ళు విధేయత చూపించరు. They won't obey their spiritual leaders. వారి యొక్క ఆత్మీయమైన నాయకులకు విధేయత చూపించరు. Oh, when someone has God has brought them when God keeps someone over them. దేవుడు ఎవరైనా వారి పైన ఉంచితే then they will compare their age. అప్పుడు వారి యొక్క వయసును చూస్తారు. Then they will compare their experience. వారి యొక్క అనుభవం చూస్తారు. And they will see from their background. వారి యొక్క వెనుక వారు ఎటువంటి వారు అనేది చూస్తారు. They will see their qualifications. వారి యొక్క విద్యను చూస్తారు. So they will see their height. వారి యొక్క ఎత్తును చూస్తారు. They will see their color. వారి యొక్క రంగును చూస్తారు. They see all these things. ఇంకా అనేకమైనవి ఆ రీతిగా చూస్తారు. They don't obey God's will. దేవుని యొక్క కట్టడకు They don't obey God's command. వారు దేవుని ఆజ్ఞకు లోబడరు. They stand against God's will. వారు దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా నిలబడతారు. Caleb is a very good-hearted man. కాలేబు అయితే మంచి మనసు కలిగిన వాడు. That is what the scripture says. అది దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. Caleb has wholly followed the Lord. దేవుని కాలేబు తన పూర్ణ హృదయంతో వెంబడించిన వాడు ఉన్నాడు. Can God say the same things about you? అటువంటి విషయమే సాక్ష్యం దేవుడు నీ గురించి చెప్తాడా? Are you obedient to your spiritual leaders? నీ యొక్క ఆత్మీయమైన నాయకులకు నువ్వు విధేయుడు ఉన్నావా? Are you obedient to the spiritual leaders? నీ యొక్క ఆత్మీయమైన నాయకులకు Many times we think that we are more matured and we are more
we are more mature and we are more we are having more experience in spiritually. మనము అనేక సార్లు ఆత్మీయంగా ఎంతో అనుభవం కలిగిన వారమని ఇంకా అధికంగా పరిపక్వత కలిగిన వారమని అనుకుంటాం. Many times we think that they are not worthy to lead us. మనం అనేక సార్లు మన యొక్క నాయకులను వారు అర్హులని అనుకున్నాం. They are not worthy to lead us. వారు మనల్ని నడిపించడానికి అర్హులు కాదు అనుకుంటాం. So you are standing against God's ordinance. మనము దేవుని యొక్క కట్టడకు వ్యతిరేకంగా ఉన్నామేమో. Don't think like that. ఆ రీతిగా అనుకోవద్దు. God knows whom to keep over you. దేవుడు మీ పైన అధికారులుగా ఎవరిని ఉంచాలో దేవుడు ఎరుగును. God knows. Obey His ordinance. దేవుడు ఎరుగును. దేవుని యొక్క కట్టడలను మనం అనుసరించవలెను. Caleb is a very strong man. కాలేబు ఎంతో గొప్ప పరాక్రమవంతుడు. Very strong man. ఎంతో బలమైన వాడు. Even at the age of 85 years. 85 సంవత్సరాలప్పుడు కూడా He is saying. ఆయన అంటున్నాడు కదా. In the book of Joshua chapter 14. యోషువ గ్రంథం 14వ అధ్యాయంలో. See, at the time when we went to spy out the land of Canaan, at that time what the strength I have, the same strength I have even to this day. Book of Joshua chapter 14 and verse 11. యోషువ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నాడు కదా యోషువ కాలేబు, నేను కనాన్ దేశం వేరు చూడడానికి నేను వెళ్ళినప్పుడు ఎటువంటి బలం కలిగి ఉన్నాను, ఈ దినమున కూడా అటువంటి శక్తి బలము కలిగిన వాడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. My strength, see verse 11, we'll read. 11వ వచనం చదువుతాను చూడండి. మోషే నన్ను పంపిన నాకు ఎంత బలము, నేటి వరకు నాకంత బలము, యుద్ధం చేయటకు గాని వచ్చుచు పోచు నుండుటకు గాని నాకెప్పటికీ అట్లు బలం ఉన్నది. See verse 10. 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. So even at the age of 85 he is having the same strength what he had at the age of 40. ఆయన 40 సంవత్సరాలప్పుడు ఎటువంటి బలం కలిగిన వాడుగా శక్తి కలిగిన వాడు ఉన్నాడు. 85 సంవత్సరాలప్పుడు కూడా అటువంటి బలము శక్తి కలిగిన వాడు ఉంటున్నాడు. Because he have more strength now he can withstand Joshua. ఆయనకి ఎక్కువ బలం కలిగిన వాడు ఉన్నాడు కనుక యోషువకు ఎదురుగా నిలబడొచ్చు. మరి how come you can be the leader of Israel? ఏ రీతిగా నువ్వు నాయకుడు అవుతావు ఇశ్రాయేలుకి? I have more strength. నాకు ఎక్కువ బలం ఉంది. Nowhere in the scriptures it says that Joshua is stronger man. ఇక్కడ దేవుని వాక్యంలో ఎక్కడ కూడా చెప్పబడలా యెహోషువ బలమైన వాడని. But Bible says that Caleb is a very strong man. అయితే దేవుని వాక్యం చెప్తోంది కాలేబు బలవంతుడు అని చెప్తుంది. Now because of his strength he can withstand Joshua. ఆయన కలిగిన బలాన్ని బట్టి యోషువకు ఎదురుగా నిలబడొచ్చు. He can say ఆయన అనొచ్చు, I have more strength. నాకు ఎక్కువ బలం ఉంది. I am worthy to lead Israel. నేను ఇశ్రాయేలు నడిపించడానికి యోగ్యుడును. But he never did that. అయితే ఆ రీతిగా కాలేబు ఎప్పుడు He was చెప్పలేదు. very obedient man. ఆయన ఎంతో విధేయుడైన వాడు. Why? Because ఎందుకంటే his heart is very good. ఆయన యొక్క మనస్సు మంచిది. That is what the Bible says. అదే దేవుని వాక్యం That is what the సాక్షిస్తుంది. scriptures witness about. అదే దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తాం. That is what the creator witnesses about Caleb. దేవుడు సర్వ సృష్టికర్త కాలేబుని గురించి ఈ రీతిగా సాక్ష్యం They ఇస్తున్నారు. have only followed the Lord. వారు దేవుణ్ణి పూర్ణ మనసుతో అనుసరించారు. And book of Numbers chapter 14 and it says that they have a very good manchi manasu. Caleb had a manchi manasu. సంఖ్యాకాండ 14వ అధ్యాయం చూస్తున్నాం కదా 24వ వచనంలో కాలేబు మంచి మనసు కలిగిన వాడు He ఉన్నాడు. had a very good heart. ఆయన ఎంతో మంచి మనసు కలిగిన Very వాడు good ఉన్నాడు. heart. చాలా మంచి మనసు కలిగిన వాడు ఉన్నాడు. His heart is fully cleansed. ఆయనకు హృదయము సంపూర్ణంగా కడగబడింది. His heart is fully perfect. ఆయనకు హృదయము సంపూర్ణంగా ఉంది. There is no hindrance in his heart. ఆయనకు హృదయంలో ఏది దాచుకొనబడలేదు. There are no earthly desires in his heart. ఆయన యొక్క హృదయంలో ఆటంకాలు ఈ యొక్క లోకము చెందిన శరీరాశలు ఏమీ లేదు. Because of that God is witnessing that he has a very good heart. ఆ కారణం చేత దేవుడు తన యొక్క జీవితంలో ఆయన మంచి మనసు కలిగిన వాడని సాక్ష్యం ఇస్తున్నాడు. Romans chapter 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. Romans chapter 10 and verse 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. You have to believe the God's word as it is.
దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా విశ్వసించాలి. We have to believe God's command. దేవుని యొక్క ఆజ్ఞలను We విశ్వసించాలి. have to believe God's ordinance. దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడాలను విశ్వసించాలి. We have to believe God's precepts and every instruction of God. దేవుని యొక్క కట్టడలు ఇవన్నీ ప్రతి ఒక్క దేవుని యొక్క ప్రతి బోధను మనం విశ్వసించాలి. Oh, Caleb, he wholly followed the Lord. కాలేబు అయితే నిండు మనసుతో దేవుని వెంబడించినాడు. We can see book of Matthew, Gospel according to Matthew, and chapter 13 we see that Lord just says parable about a sower. ఇక్కడ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాడు గురించిన ఉపమానం చెప్తా ఉన్నారు. So while he was preaching them word of God, ఇక్కడ దేవుని వాక్యం ఆయన బోధిస్తున్నప్పుడు see verses from chapter 13, Gospel according to Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం. Here we can see three types of people in this place. ఇక్కడ ఈ స్థలంలో మూడు రకాల వ్యక్తులను చూస్తున్నాం. See here we can see the first one we will read responsibly from verse 3. And he spake many things unto them in parables, saying, Behold, a sower went forth to sow. మూడవ వచనం నుంచి మార్చి కొన్ని వచనాలు చదువుకుందాం. 4వ వచనం చదువుతున్నాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. Some fell upon stony place where they had not much earth, for forthwith they sprung up, because they had no deepness of earth. 7వ వచనం. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. And some fell among thorns, and thorns sprung up and choked them. 8వ వచనం. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. Who hath ears to hear, let him hear. చెవులు గలవాడు వినుగా కాని చెప్పెను. And his disciples came and said unto him, Why speakest thou unto them in parables? పరలోక రాజ్యం 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. Here we can see that God says parable, Lord says parable about the sower. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు విత్తువాడి గురించిన ఉపమానం చెప్తా ఉన్నారు. Here seed is the word of God. ఇక్కడ విత్తనము దేవుని వాక్యము. And sowing place is the heart of a man. ఇక్కడ విత్తనం విత్తే స్థలము మనిషిని యొక్క హృదయం. See here verse 15 it says, we'll read all together. 16వ వచనం నుంచి అందరం మార్చి చదువుకుందాం. Verse 15 all together. 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. For this people's heart is waxed gross, and the ears are dull of hearing, and the eyes they have closed, lest at any time they should see with their eyes, hear with their ears, and should understand with their heart, and should be converted, and I should heal them. చూచుటమటు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకొనని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేర్చున్నది. And also verse 19 we'll read all together. 19వ వచనం కూడా అందరం చదువుకుందాం. 18 and 19. 18 19 చదువుకుందాం. Hear ye therefore the parable of the sower, when anyone hear the word of God, ఎవడైనా రాజ్యం గురించిన వాక్యం understand it not, then come the wicked one, cast it away. That which was in his heart, this is he which is seed by the wayside. See here we see the seed is the way of God. ఇక్కడ మనం చూస్తున్నాము విత్తనము దేవుని వాక్యము. And the sowing place is the heart of a man. ఆ యొక్క విత్తనము విత్తు స్థలము మనుషుని యొక్క హృదయము. The 19th verse it says sown in his heart. 19th verse middle portion. అక్కడ 19వ వచనంలో మధ్యలో చూస్తున్నాం వాని హృదయంలో విత్తబడిన దానిని. So word of God is being sown in our hearts. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో విత్తబడుచున్నది. When you receive the word of God into your heart, దేవుని యొక్క వాక్యం నీ హృదయంలోనికి నువ్వు తీసుకుంటే, and you obey it, నువ్వు ఆ వాక్యం నాకు విధేయుడు అయితే from your heart, నీ యొక్క హృదయంలో నుంచి, then verse 8 will be fulfilled in our lives. అప్పుడు మన యొక్క జీవితంలో 8వ వచనం మన జీవితంలో జరగబడుతుంది. But we'll read. But other fell into good ground and brought forth fruit, some 100-fold, some 60-fold, some 30-fold. చూడండి 8వ వచనము. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. So here we can see Caleb had a very good heart. ఇక్కడ మనం చూస్తున్నాం కాలేబు మంచి మనసు కలిగిన వాడు ఉన్నాడు. That is what God the creator is witnessing about him. యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆ విషయాన్ని సాక్ష్యమిస్తున్నాడు. Because he fully obeyed the word of God right from his heart. ఆయన తన హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యమునకు విధేయుడైనాడు. Many times we curse in our hearts and obey with our flesh. మనము అనేకసార్లు మన హృదయంలో శపించుకొంచు మన యొక్క శరీరంతో విధేయత చూపిస్తా ఉంటాం. Many times we'll be obedient, we'll be showing our obedience through our body, through our actions,
but deep inside our hearts we'll be cursing others. మనం పైకి అనేక మంది విధేయులు ఉంటాం కానీ మన హృదయాంతరంగంలో వారిని శపించుకుంటా ఉంటాం. We'll be saying in our hearts, who are they to tell me? మన హృదయాలు అనుకుంటాం కదా, ఎవరైనా మనం చెప్పడానికి, who is she to tell me? ఎవరామె నాకు చెప్పడానికి, what is his or her capability? ఏంటి ఆమె యొక్క సామర్థ్యం, who is she? ఎవరామె? We think all these things about anointed people. దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తుల గురించి ఈ రీతిగా మనం ఆలోచిస్తుంటాం. We are obedient in our we obedient with our actions but not with our hearts. మన యొక్క క్రియల ద్వారా మనం విధేయులుగా ఉంటాం కానీ మన హృదయం the Lord has said. అందునిమిత్తమే దేవుడు అంటున్నాడు కదా, their hearts they worship me with their mouths but their hearts are far away from me. వారి యొక్క నోటితో నన్ను ఆరాధిస్తారు కానీ వారి హృదయంలో నాకు దూరంగా ఉన్నాయి అంటున్నాడు. Bible says, దేవుని వాక్యం చెప్తుంది, God says, దేవుడు చెప్తున్నారు, man sees outer appearance but God sees the inside our heart. మనుషుడు పై రూపం లక్ష్య పెట్టిన కానీ దేవుడు హృదయం లక్ష్య పెట్టాడు. God is seeing your heart. దేవుడు నీ హృదయం చూస్తున్నాడు. If your heart is like Caleb, నీ యొక్క హృదయం కాలేబు, are you obedient to the word of God? నీ దేవుని వాక్యం విధేయుడున్నావా? Are you obedient to the one whom God has kept over you? దేవుడు నీ మీద ఎవరినైతే ఉంచినాడో వారికి నువ్వు విధేయులు ఉన్నావా? Are you cursing in deep inside your heart the people whom God has kept over you? దేవుడు లేకపోతే నీ హృదయంలో నీ పైన దేవుడి చేత అధికారులుగా ఉంచబడిన వారిని శపిస్తున్నావా? If you are cursing the people whom God has kept over you, then you can never be Caleb. నీవు నీ పైన దేవుడి అధికారులుగా ఉంచిన వారిని హృదయంలో శపించుకుంటా ఉంటే నీ యొక్క హృదయం ఎన్నటికి నీ కాలేబు హృదయం వలె అవ్వదు. Devil is entering into your heart. నీ యొక్క హృదయంలోనికి సాతాను ప్రవేశించే. If you are not obeying, understanding the God's word, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే, that is what the Bible says. దేవుని వాక్యాన్ని విధేయత చూపించకపోతే సాతాను వస్తుంది. is sown inside their heart. If they don't understand, devil comes and takes away from your heart. దేవుని వాక్యం అదే చెప్తా ఉంది, దేవుని యొక్క వాక్యం విత్తబడినప్పుడు హృదయంలో దాన్ని మనం అర్థం చేసుకోకపోతే సాతానుడు వచ్చి ఎత్తుకోబోతాడు. Your door of your heart is open for Satan. నీ యొక్క హృదయం ద్వారము సాతాను ప్రవేశించకపోతే తెరవబడి ఉంటుంది. What kind of child of God you are? ఎటువంటి దేవుని కుమారుడు నువ్వు? Two rulers cannot be in one place. నీ పైన ఇద్దరు అధికారులు ఉండలేరు. God cannot be in the same place where Satan is. సాతాను ఉన్న చోట దేవుడు ఉన్నాడు. Where Satan is, God cannot be there. దేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడ సాతాను ఉండడు. You cannot give place to both God and Satan inside your heart. నీ యొక్క హృదయంలో ఒకటే రీతిగా దేవునికి సాతానికి ప్రవేశం ఇవ్వలేవు. Either you fully obey God or fully deny God. నీవు సంపూర్ణంగా దేవుని కన్నా లోబడాలా లేదా సంపూర్ణంగా దేవుని తృణీకరించాలి. Do one thing. Either of the things. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే జరుగుతుంది. Do either of the things. ఏదైనా ఒకటే చెయ్యి. But don't act to be an obedient child. కానీ నువ్వు విధేయుడిలాగా నటించకు. Don't act. నటించకు. Someday Lord will bring everything into the light. దేవుడు ఒక దినాన ప్రతిదీ వెలుగులోకి తీసుకొని Everything will be brought to the light. దేవుడు సమస్తమును బయలుపరిచేవాడు ఉంటాడు. That day you will be seen as a fool. ఆ దినమున నువ్వు వెలివాడిలా కనబడతావు. Don't be foolish. God cannot be mocked. వెలివాడుగా ఉండదు, దేవుడు ఎక్కిరింపబడడు. God will never be mocked. దేవుడు ఎన్నడూ ఎక్కిరింపబడడు. Whatever you do, whatever you think, one day God will bring it to light. నువ్వేం చేసినా కానీ దేవుడు దాని వెలుగులోకి బయలుపరిచేవాడు ఉంటాడు. And we see second people, the verse 20. రెండో రకము ప్రజలను చూస్తున్నాము. Matthew chapter 13 and verse 20. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ all together. అందరం కలిసి చదువుకుందాం. But he that received the seed into stony place, the same is he that heareth the word, and on with joy receiveth it. 21. And hath he not root in himself, but doeth for a while. For when tribulation or persecution arises because of the word of God, by and by he is offended. See, here we can see the second kind of person who don't witness about the word of God. ఇక్కడ దేవుని వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వని రెండో రకము ప్రజలను చూస్తున్నాం. They don't stand for the word of God. వారు దేవుని వాక్యం నిమిత్తమై నిలబడిన వారు. They don't live according to the word of God. వారు దేవుని వాక్యానుసారంగా నడుచుకున్న వారు. They are actors. వారు దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకున్నట్టు నటిస్తారు. They are like cinema actors. వారు ఈ యొక్క లోకంలో సినిమా యాక్టర్లు ఉంటారు కదా, ఆ రీతి. We can see the cinema actors playing a different roles. ఇక్కడ లోకంలో చూస్తుంటాం కదా, ఈ సినిమాల్లో ఒకే వ్యక్తి అనేకమైన వేషాలు వేస్తుంటాడు. The same person will be a father. ఒకే వ్యక్తి తండ్రిగా ఉండొచ్చు. Same person will be a son. ఒకే వ్యక్తి కుమారుడుగా ఉండొచ్చు. Same person will be a beggar.
అదే వ్యక్తి మళ్ళా భిక్షగాడు Same ఉంటాడు. person will be a police officer. అదే వ్యక్తి మళ్ళా పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. One man playing many roles. ఒకే వ్యక్తి అనేకమైన వేషాలు The వేస్తాడు. same kind of people these are. మనం కూడా అటువంటి వారంగా ఉంటాం. When we go into the world, మనం లోకంలోకి వెళ్ళినప్పుడు these kind of people they behave like the worldly people. ఈ రకమైన ప్రజలు లోకంలో లోకస్తుల్లాగా ఉంటారు. And when they come to the church, దేవుని మందిరానికి వస్తే they will be like the children of God. వారు దేవుని ప్రజల్లాగా ఉంటారు. When they come to God's servants or God's maidens, వారు దేవుని సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు సేవకురాండ్ర దగ్గరికి వచ్చినప్పుడు they will be so much obedient. By seeing their obedience, even the godly people will also get deceived. దేవుని యొక్క ప్రజలు కూడా వారి యొక్క నటన చూస్తే మోసపోయేవారు ఉంటారు. Such a wonderful child of God is. అబ్బా ఎంత గొప్ప దేవుని బిడ్డ. Such a wonderful child of God she is. ఎంత గొప్ప దేవుని భక్తురాలు. God will bless you, child. కుమార్తె దేవుని ఆశీర్వదిస్తాడు. The same person after some time we see that they run away from home or doing some bad thing. అదే వ్యక్తిని కొంతకాలం తర్వాత చూస్తే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వారు గాను ఏదన్నా ఒక చెడు కార్యం చేసిన వారుగా చూస్తాం. Then their mother and father will come. అప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు వస్తారు. My boy, my daughter, they were tempted badly by Satan. సహోదరా నా కుమారుడు లేదా కుమార్తె సాతాను చేత బహుగా శోధింపబడినాయి. Now they blame the preachers. వారు అప్పుడు వర్తమానికుల్ని నిందిస్తారు. We don't have good preachers, brother. మీరు సరైన వర్తమానికులు కాదన్నా. No, we don't have good preachers. మాకు మంచి వర్తమానికులు లేరన్నా. Because of that our child got spoiled. అందుకే మా యొక్క కుమార్తెలు ఈ రీతిగా అయిపోతున్నారు, పాడైపోతున్నారు. We see the death of all the actors. ఈ యొక్క నటించే వారి అందరి జీవితాల్లో మరణం చూస్తాం. Cinema actors. మామూలుగా సినీ తారలు కూడా మరణించడం చూస్తూ ఉంటాం. Very pathetic death. వారు కొంతమంది ఎంతో వేదనకరంగా దుఃఖకరంగా మరణిస్తుంటారు. These people also their end will be so pathetic. ఇటువంటి వారు నటించే వారి జీవితంలో They cannot stand for the word of God. వారు దేవుని యొక్క వాక్యాన్ని నిలబడరు. They don't live according to the word of God. వారు దేవుని వాక్యానుసారం They are నిలబడరు. actors. వారు నటించే They are actors. వారు నటించే They don't obey. వారు విధేయులుగా ఉండరు. We will fulfill our desires. మనము మన యొక్క ఆశలు నెరవేర్చుకుంటాం. I want to fulfill my desire. నేను నా యొక్క కోరికలు నెరవేర్చుకోవాలి. Why should I live for the word of God? ఎందుకు దేవుని వాక్యం గురించి You will నిలబడాలి? understand when you live this world. నీవు ఈ లోకంలో జీవిస్తే తెలుస్తుంది. When you leave this world, నీవు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టినా that is what the rich person has experienced. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు తెలుస్తుంది. ధనవంతుడి గురించి వాక్యంలో అదే విషయం ఉంది. Until he was the rich man, when he was on the sales, he was enjoying every day, every day ఆ యొక్క ధనవంతుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతి దినాన్ని సంతోషిస్తూ వచ్చినాడు. every day enjoying. ప్రతి దినాన తనకి ఇష్టం Whatever he wanted to, he did. ఏది చేయాలనుకుంటే అది చేసినాడు. He was the example for many young people in that area. ఆ యొక్క ప్రాంతంలో అనేక మంది యవనస్తులకు తను మాదిరిగా ఉంటాడు. Many people might have taken example of that rich man. ఆ యొక్క ధనవంతుని అనేక మంది యవనస్తులు మాదిరిగా తీసుకోండి. See that young man. చూడు ఆ యవనస్తుడు What a rich man he is. ఎంత ధనవంతుడు. He is living. How he is living. ఎట్లా జీవిస్తున్నాడు చూడు. You also do some hard work and become like him and be such a joyful young man. నువ్వు కూడా కొంత కష్టపడి అటువంటి సంతోషకరమైన యవనస్తుడు కావు. We'll give examples like this to our children. మన యొక్క కుమారులకు అటువంటి ఉదాహరణలు చెప్తా We ఉంటాం. don't say obey the word of God. మనం దేవుని వాక్యాన్ని విధేయులు మమ్మల్ని Live చెప్పాలి. according to the word of God. దేవుని వాక్యానుసారం జీవించమని Honor చెప్పాలి. the word of God. దేవుని వాక్యాన్ని గణపరచమని చెప్పాలి. Walk according to the word of దేవుని God. వాక్యానుసారం నడుచుకోమని We don't చెప్పాలి. teach all these things. మనం ఇవన్నీ చెప్పాం. We teach. మనం ఏం చెప్తాం? See that young man. ఆ యొక్క యవనస్తుని చూడు. See this young man. ఈ యవనస్తుని See చూడు. that young woman. ఆ యొక్క యవనస్తురాలిని చూడు. Show this thing to your children. దేవుని యొక్క వాక్యాన్ని నీ యొక్క కుమార్తెలు Show చూపించు. this thing to your children. నీ యొక్క పిల్లలకి దేవుని వాక్యాన్ని This is చూపించు. the light. ఇది వెలుగు. This is the joy. ఇది సంతోషం. This is the peace. ఇది సమాధానం. This is the eternity. దేవుని వాక్యమే నిత్యము. This can make your children more glorious than anybody else. ఈ యొక్క Anybody else. ఎవరికైనా కూడా ఎవరికంటే కూడా ఎవరికంటే కూడా ఎక్కువగా వారిని ఎక్కువ సంతోషం ఎక్కువ ఆనందం. ఎవరు ఇవ్వలేని సంతోషాన్ని ఏది ఇచ్చేదానికన్నా సమస్తమైన సంతోషం ఆనందాన్ని దేవుని వాక్యం ఇస్తుంది. This one gives more glory to your children. ఇది మీ యొక్క పిల్లల్ని మహింపరిచేది. Second type of people, when they leave this world, then they will understand, like the rich man.
దేవుని ఈ యొక్క జీవితంలో ఈ యొక్క లోకాన్ని విడిచిన తర్వాత మీ పిల్లలు ఆ విషయాన్ని గమనిస్తారు. Like rich man, when he understood after leaving this earth. ఏ రీతిగా అయితే ధనవంతుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినాక నిజమును తెలుసుకున్నాడు, వారు కూడా ఆ రీతిగా Then he తెలుసుకున్నారు. is crying in the hell. ఆయన నరకంలో ఏడుస్తా ఉన్నాడు. Oh Abraham, father Abraham. ఓ తండ్రి అయిన అబ్రామా, Father Abraham, తండ్రి అయిన అబ్రామా, send Lazarus to my brother. లాజర్ని నా దగ్గరికి పంపించు. Kindly send Lazarus to my brother. దయచేసి లాజర్ నా దగ్గర If anybody from the grave when goes to them and preaches the gospel, they will receive the gospel and they will be saved. ఎవరైనా మరణించిన వారు వెళ్ళి లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఆ సువార్తను అంగీకరిస్తారు. Then Father Abraham told him, అప్పుడు అబ్రాహాం చెప్పినాడు, తండ్రి అయిన అబ్రాహాము, oh my dear son, నా కుమారుడా. there also Abraham is calling him as a son. అక్కడ కూడా అబ్రాహాము ఆయన కుమారుడా అని My పిలుస్తున్నాడు. son, నా కుమారుడా, son, కుమారుడా, son. కుమారుడా. There Moses and other prophets are there. మోషే ఇంకా అనేకమైన ప్రవక్తలు అక్కడ ఉన్నారు. When they don't listen to them, వారి మాట వినకపోతే, even if someone goes from the grave, even David don't believe him. ఎవరైనా చనిపోయిన వారు తిరిగి లేచి వెళ్ళినా గానీ వాళ్ళ మాట కూడా వినరు. Oh, they don't live for the word of God. వారు దేవుని వాక్యం కొరకు నిలబడరు. Be a God's witness in every place you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ దేవుని సాక్షిగా In the ఉండు. place where you are working, నువ్వు పనిచేసే స్థలంలో ఉండు. lead an exemplary life. మాదిరికరమైన జీవితం జీవించు. In the place of your educational institution, నువ్వు పనిచేసే నీ యొక్క విద్యా సంస్థల్లో ఉండు. be an exemplary for God. దేవుని కొరకైన Live according to the word of God. దేవుని కొరకైన సాక్షిగా Don't get mingled with the worldly people. దేవుని కొరకైన సాక్షిగా ఉదాహరణగా ప్రత్యేకింపబడిన వాడిగా ఈ లోకంతో రాజీ పడిన వాడిగా ఉండు. Don't get mixed up with this worldly people. ఈ యొక్క లోకస్తులతో రాజీ పడద్దు, కలిసిపోవద్దు. So we see Caleb is leading a very separated life, even when mixed multitude are amongst the children of Israel. కాలేబ్ జీవితంలో చూస్తే ఇశ్రాయేలులో అనేకమైన మిశ్రిత జనాంగం ఉన్నా కానీ ఒక మాదిరికరమైన జీవితం He జీవిస్తున్నాడు. was leading a very separate life. ఆయన ఎంతో ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాడు. Oh, he never adopted any mixed cultures, mixed people's habits or ideologies or any other thing. మిశ్రిత జనాంగం కల్పించిన కట్టడాలు గాని ఆచారములు గాని వారి యొక్క తలంపులు గాని ఎంత మాత్రమో తీసుకోవాలి. That is why God the creator is witnessing about Caleb. అందునిమిత్తమే సృష్టికర్త అయిన దేవుడు కాలేబుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. Caleb is a wholly followed God. కాలేబు నిండి మనసుతో దేవుని వెంబడించిన వాడు ఉన్నాడు. Book of Numbers chapter 14 and verse 24 says, సంఖ్యాకాండం 14:24 చెప్తాడు. he had another spirit. ఆయన మంచి మనసు కలిగిన He had another spirit. ఆయన మంచి మనసు He కలిగిన had another spirit. ఆయన మంచి మనసును కలిగిన వాడు. Can God say the same thing about you? దేవుడు అదే విషయం అదే విధంగా నీ గురించి చెప్పగలడా? Why God has said Caleb is a wholly followed God? ఎందుకు కాలేబు దేవుడు ఆయన నిండు మనసుతో వెంబడించాడు? Why God witnessed that Caleb had another spirit? కాలేబు మంచి మనసు కలిగిన వాడుగా ఎందుకు దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు? Because he never mixed up with the people who are living a life that is against to God. ఆయన దేవునికి వ్యతిరేకంగా జీవించే వారితో కలిసిపోలేదు. This evening, ఈ యొక్క సాయంకాల సమయం are you changing the ordinance of God? దేవుని కట్టడను మారుస్తున్నావా? Are you changing the ordinance of God? దేవుని కట్టడను మారుస్తున్నావా? God has given you the scriptures so that you can walk according to them. దేవుడు నీకు దేవుని వాక్యాన్ని ఇచ్చినాడు, ఎందుకంటే ఈ వాక్యానుసారంగా నడుచుకోవాలి. This word of God is not to keep this Bible in your shelf and to bring whenever when you come to church, and after that you keep it in the shelves and make it remain like that. దేవుని వాక్యం దేవుడు నీకు చేతికి ఇచ్చింది, నువ్వు నీ ఇంట్లో షెల్ఫ్ లో పెట్టుకొని దేవుని మందిరానికి వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చినాక ఇంట్లో పెట్టేసి దానికి కాదు. Oh, you meditate this word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించు. Oh, do you read the word of God? ఈ యొక్క దేవుని వాక్యాన్ని చదువు. Not only meditating and not only reading the word of God. దేవుని వాక్యాన్ని చదవడం ధ్యానించడమే కాదు, Obey the word of God. దేవుని వాక్యానికి లోబడు. Obey the word of God. లోబడు దేవుని వాక్యం. Obey the word of God. దేవుని వాక్యానికి లోబడు. Then God will witness about you. దేవుడు అప్పుడు నీ గురించి కూడా అదే రీతిగా సాక్ష్యం Oh, ఇస్తాడు. you will have the greatest inheritance in the land, the place where God is preparing for you. దేవుడు అయితే నీ కొరకే సిద్ధపరుస్తున్న స్వాస్థ్యం ఉన్నదో ఆ యొక్క స్వాస్థ్యంలో నువ్వు పాల్పొందినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. Oh, we see lastly we see the verse 22nd. Lastly we'll close it. From the next week we can meditate the other portion of it. ఇక్కడ 22వ వచనము చదువుకుందాం. He also that received the seed among the thorns is he that heareth the word, and the cares of this world and the deceitful of riches took the word, and he became unfruitful. ముండ పదుల్లో విత్తబడిన వారు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యం అణచివేయను గనుక వాడు నిష్ఫలుడవును.
Oh, many are hearing the word of God and that is sown into their hearts. అనేక మంది దేవుని యొక్క వాక్యము వారి హృదయంలో విత్తబడినప్పుడు వింటారు. But cares of this world are choking the word of God. అయితే ఈ యొక్క ఐహిక విచారములు ఈ లోకం సంబంధించిన విచారాలు దేవుని వాక్యాన్ని అనుస్తున్నాయి. What is my future? ఏంటి నా యొక్క భవిష్యత్తు? What is my children's future? ఏంటి నా యొక్క పిల్లల భవిష్యత్తు? How will I be after 5 years? నేను 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాను? When we go for an interview, నేను ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మనం when the interviewer will ask the person who has come for the interview, ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడుగుతాడు కదా, then he will say like this, ఈ రీతిగా చెప్తాం, where you will see yourself after 5 years. ఆయన ఈ రీతిగా అడుగుతాడు, ఒక 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు? Then this person, అప్పుడు ఈ వ్యక్తి ఏం సమాధానం he will be saying like this, I'll be in a very good place where I can be a very profitable person for the company. నేను నా యొక్క జీవితం ఎలా ఉండాలంటే 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సంస్థకు ఎంతో లాభకరంగా ఉన్నట్లుగా గొప్ప స్థానంలో ఉండాలనుకుంటున్నాను. With a very innovative thoughts. ఎంతో ఒక కొత్తగా తలంపులు కలిగి ఉన్న వాళ్ళు అధునాతనకరంగా ఉండాలనుకుంటాడు. అధునాతనమైన తలంపులతో ఈ యొక్క అధునాతనమైన తలంపులు దేవుని ఆ యొక్క ఆర్గనైజేషన్ ఆ యొక్క సంస్థకు లాభం తెచ్చేవి ఉంటాయి. So with these innovative thoughts I want which can profit the company, and so that I want to bring more profit to this company. ఈ యొక్క తలంపుల ద్వారా ఈ యొక్క లోకానికి ఈ యొక్క కంపెనీకి లేదా ఈ యొక్క సంస్థకు ఎంతో లాభం తెస్తానంటాడు. So I want to be in a managerial cadre. ఆ యొక్క మేనేజర్ స్థితిలో నేను ఉండాలనుకుంటున్నాను. I am beginning very low. బహుశా నాకు ఆరంభం చిన్న స్థాయిలో ఉంది. But after 5 years, 5 సంవత్సరాల తర్వాత I want to look myself in such a very great place. నేను మంచి స్థానంలో ఉండాలనుకుంటున్నాను. So the believers, when if God asks the same thing to us, విశ్వాసులు కూడా ఇదే ప్రశ్న అడగబడతారు. How fruitful you be after 5 years in your spiritual life if God asks the same thing to us? దేవుడు ఇదే ప్రశ్న ఇదే రీతిగా నువ్వు 5 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా ఎంతగా ఫలించాలనుకుంటున్నాను అడిగితే, then what kind of answer can we give? మనం ఎటువంటి సమాధానం ఇవ్వగలం? Can we say, మనం చెప్పగలమా? Lord, I want to be as fruitful as Abraham. ప్రభువా, అబ్రహాం ఫలించినట్టుగా నేను ఫలించాలనుకుంటున్నాను. How much as Abraham was fruitful, I want to be that much fruitful after 5 years. 5 సంవత్సరాల తర్వాత అబ్రహాం వలె ఫలించాలనుకుంటున్నాను. As how Isaac was fruitful, I want to be that much fruitful after 5 years. ఇస్సాకు ఏ రీతిగా ఫలించాడో ఆ రీతిగా నేను 5 సంవత్సరాల తర్వాత ఫలించాలి. As how Leah was fruitful, I want to be fruitful that way. లేయా ఎటువంటి ఫలం ఫలించిందో ఆ రీతిగా ఫలించాలనుకుంటున్నాను. As how Rachel and as how Jacob and as how Joseph and as how David, as how Samuel, as how the dying children through the ages were fruitful, in that way I want to be fruitful in the next coming years. రాహేలు వలె, యాకోబు వలె, యోసేపు వలె, సమూయేలు వలె, ప్రభు ఇంకా అనేక మంది దేవుని బిడ్డలు ఫలించినట్లుగా నేను ఫలించాలని చూస్తున్నాను. I want to be that much fruitful. అంతగా నేను ఫలించాలనుకుంటున్నా. Can we say the same thing to God? ఆ రీతిగా మనం దేవుని చెప్పగలమా? Otherwise, లేకపోతే Lord, I want kingdom. నేను నా సొంత రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి. Will you say like that? ఆ రీతిగా చెప్పగలవా? How much God will worry about you if you say those things? ఆ రీతిగా చెప్తే దేవుడు ఎంతగా నీ గురించి చింతిస్తాడు. How much God will think, how much I have toiled for this man. I shed my blood on the cross and I have given myself to be as a sacrifice on the cross. And nails were I have they have nailed me to the cross in my hands and in my feet. But this man is not able to understand my sacrifice. దేవుడు అనుకుంటాడు కదా, అయ్యో నేను ఈ యొక్క కుమారుని కొరకు ఎంతగా శ్రమపడ్డాను, నా యొక్క జీవితంలో నేను శిలువ పైన మరణించి నా యొక్క చేతుల్లో కాళ్ళలో చెలుగొట్టబడ్డాయి, నా రక్తం అంతా నువ్వు విమోచన ప్రయోజనంగా చెల్లించినానే అనుకుంటాడు. But they are not able to understand. అయితే వారు అర్థం చేసుకోరు. They don't understand the love of God. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేదు. The cares of this world have choked the word of God. ఈ యొక్క లోక ఐహిక విచారములు దేవుని యొక్క వాక్యం నంచివేసినాయి. They are always mindful of these earthly things. వారి యొక్క భూలోక సంబంధమైన విషయాలే ఆలోచించేవారు. I must gather much for myself. నేను ఇంకా ఎంతో సమకూర్చుకోవాలి నా కొరకు. They are not careful about spiritual things. వారు ఆత్మీయ విషయాల గురించి గ్రహింపగలరు. Only careful about earthly things. వారు ఈ భూ సంబంధ విషయాలు మాత్రమే what they are having. వారు ఏదైతే కలిగి ఉన్నారు, what they want, వారికి ఏం కావాలనో they are always mindful of these things. వారు వాటి గురించే మధ్యలో ఆలోచన కలిగి they ఉంటారు. are never mindful of how much they are fruitful for God. వారు ఎంత మాత్రం కూడా దేవుని కొరకు ఎంతగా ఫలిస్తున్నారు అనే విషయం ఆలోచించరు.
But this man Caleb, అయితే ఈ యొక్క కాలేబు this man never minded the earthly things. భూ సంబంధమైన విషయాలు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. Oh, let me live for a day. నేను ఒక్క దినం జీవించినా గానీ I want to live for God. నేను దేవుని కొరకు Oh, let జీవించాను. me live for 10 days. నేను 10 సంవత్సరాలు జీవించిన, 10 days. 10 దినాలు Let me జీవించిన, live for God. దేవుని కొరకు జీవించాను. What kind of heart you have? ఎటువంటి హృదయం కలిగి ఉన్నావు? 3 kinds of things have fully corrupted the man's heart. 3 రకాల విషయాలు మనుషుని యొక్క హృదయాన్ని అపవిత్రపరుస్తుంది. Firstly, the word of God is sown into our hearts. మొదటిగా దేవుని యొక్క వాక్యం మన హృదయాలు విత్తబడుతుంది. But if you don't understand it, if you neglect the word of God, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా నిరాకరిస్తే, Satan comes and నిర్లక్ష్యం takes చేస్తే it away. సాతాను వచ్చి తీసుకెళ్లిపోతాడు. Secondly, the word of God is sown into a stony place. రెండవదిగా దేవుని యొక్క వాక్యం రాతి నేలను విత్తబడి, They don't have the roots. వారికి వేరు ఉండదు, They don't have the roots. వారు వేరు కనరు. And when the persecution has comes for the word of God, శ్రమైన నిందైన దేవుని వాక్య నిమిత్తం వస్తే they will change. వారు మారిపోతారు. They don't live for God. వారు దేవుని కొరకు They నిలబడరు. don't live according to the word of God. వారు దేవుని వాక్య ప్రకారం జీవించరు. They don't want to live a exemplary life. వారు మాదిరికరమైన జీవితం They జీవించరు. are like actors. వారు నటించేవారు ఉంటారు. Third kind of people. 3వ రకం The cares of this world have choked the word of God. ఈ ఐక్యమైన విచారాలు వారిని The అణచివేస్తాయి. cares of this world have suppressed the word of God. ఈ యొక్క ఐక్యమైన విచారాలు దేవుని యొక్క వాక్యాన్ని అణచివేస్తా ఉంటారు ఆ జీవితంలో. Satan will say, సాతాను అంటాడు, word of God is there always. దేవుని వాక్యం ఉంది ఎల్లప్పుడు. Even in the time of Samuel it was there. దేవుని సమయాలు ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం In the ఉంది. time of Isaiah it was there. యెషయా ఉన్నప్పుడు దేవుని In వాక్యం the ఉంది. time of David it was there. దావీదు సమయంలో దేవుని In వాక్యం the ఉంది. time of Jeremiah it was there. ఇర్మియా సమయంలో దేవుని వాక్యం ఉంది. These ages have been passing on. సమయము దినాలు సంవత్సరాలు ఎన్నో This గడుస్తున్నాయి. is your time now. ఇప్పుడు నీ సమయం. You have the less time on this earth. ఈ లోకంలో తక్కువ సమయం కలిగి ఉన్నావు. Your children must honor you. నీ యొక్క పిల్లలు నిన్ను కనపరచాలా. So you toil, you do some hard work. నువ్వు మంచి శ్రమపడు. Even if you miss the meetings, నువ్వు కూడికలకు వెళ్ళకపోయినా don't worry about that. దేవుని మందిరానికి కూడికలకు వెళ్ళకపోయినా దాని Because గురించి family చింతించకు. is more important. ఎందుకంటే కుటుంబం నీకు ముఖ్యం. If you don't come to Sunday worship, నీవు దేవుని ఆరాధన సమయం ఆదివారం రాకపోతే it's not at all a problem. అది పెద్ద సమస్య ఏం కాదు. Your family is more important. నీ కుటుంబం ముఖ్యం. Your children will question you when they grow up. వాళ్ళు నీ పిల్లలు ఎదిగినప్పుడు నిన్ను ప్రశ్నిస్తారు. What you have kept for us? ఏం చేసావు నువ్వు మా కొరకు? You toil on Sundays also you go to work. నువ్వు ఆదివారం కూడా దేవుని మందిరం మానేసి పనికెళ్ళు. If there is any provision for special duty, నీకు ఏదన్నా ఓవర్ టైం డ్యూటీ అని పడితే you go. దానికి కూడా వెళ్ళు. Happily go. ఇంకా వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. Even if you don't worship on Sundays, not a problem. నువ్వు ఆదివారం ఆరాధించకపోయినా సమస్య లేదు. Even if you don't come to the church prayer and pray, that's not a problem. దేవుని సంఘ ప్రార్థనకి మందిరానికి రాకపోయినా సమస్య లేదు. Even if you don't pray in the church prayer, also not a problem. నువ్వు దేవుని మందిరంలో సంఘ ప్రార్థనప్పుడు ప్రార్థన చేయకపోయినా పర్లేదు. If you don't hear the word of God, also no problem. దేవుని వాక్యాన్ని వినకపోయినా సమస్య లేదు. Some peculiar people will be there. కొంతమంది ప్రత్యేకమైన వాళ్ళు ఉంటారు. They'll come to church. వాళ్ళు దేవుని మందిరానికి వస్తారు. They don't feel happy when sitting in the church. వాళ్ళు దేవుని మందిరంలో కూర్చోడానికి ఇష్టపడరు. They feel more happy when they stand in the bike stand area, car parking area, toilet area, all this area. They feel more happy standing there and to breathe all that nice smell. వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరాల్లో కూర్చోకుండా పార్కింగ్ స్థలంలో బాత్రూమ్ దగ్గర అక్కడంతా నేను కూర్చొని ఆ వాసన అంతా అనుభవిస్తా ఉంటారు. They feel more happy standing there. అక్కడ నిలబడడమే వాళ్ళకి ఎంతో సంతోషం. They don't want to sit in the Lord's presence. దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో These are the peculiar people. వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. They will be laughing, they will be watching their phones, doing everything. They are the peculiar people. వాళ్ళు దేవుని మందిరంలో వాళ్ళ ఫోన్లు చూసుకుంటా ఉంటారు, నవ్వుకుంటా ఉంటారు, జోకులు వేసుకుంటా ఉంటారు. That's the peculiar people. వీళ్ళు ఒక ప్రత్యేకమైన గుంపు. These days some new hybrid people have come from this generation, from these people. ఈ యొక్క ప్రజల్లో నుంచి ఒక వింతైన జాతి వాళ్ళు వస్తారు. Now we have cell phones. ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. These people will be sharing jokes and sitting in the church. వీళ్ళు దేవుని మందిరంలో వాళ్ళు జోకులు వేసుకుంటా ఉంటారు, హాస్యం చేస్తా ఉంటారు. Because the WhatsApp messenger is there, Facebook Facebook messenger is there, and many messengers have come now. And while sitting, they will be sharing the jokes and they will be sharing what has happened in all the week through phones. ఇప్పుడు దేవుని మందిరంలోనే కూర్చొని ఇప్పుడు కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయింది కనుక వాట్సాప్ లో, ఫేస్బుక్ లో
మందిరంలోనే కూర్చొని ఒకరికొకరు మెసేజ్ చేసుకుంటా ఉంటారు. They don't listen the word of God. ఈ వారం అంతా ఏం జరిగింది ఇవన్నీ చెప్పుకుంటా ఉంటారు. దేవుని వాక్యం వినరు. See how Satan is deceiving you. చూడండి సాతాను మిమ్మల్ని ఎలా మోసం చేస్తుందో. One day God is going to judge you of all these things. ఒక దినాన దేవుడు వీటన్నిటి గురించి తీర్పులోకి తీసుకొస్తాడు. Caleb is a man who never have any worldly desire in his heart. కాలేబు తన జీవితంలో ఎటువంటి లోకాశ తన జీవితం కలిగి ఉండలేదు. Caleb knows. కాలేబు తెలుసు, if I obey thy word, నేను దేవుని వాక్యాన్ని విధేయుడిని, my reward will be great. నా యొక్క బహుమానం గొప్పగా ఉంటుంది. My reward will be very great. నా యొక్క బహుమానం ఎంతో గొప్పగా ఉంటుంది. That is why when Caleb entered Canaan, అందుకే కాలేబు తను కనాన్లోకి వచ్చినప్పుడు Hebron has been given to Caleb. హెబ్రోను కాలేబుకి ఇవ్వబడింది. Because he has wholly followed the Lord. ఆయన నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించడానికి. How good is your heart this evening? ఈ యొక్క సాయంకాల సమయంలో నీ హృదయం ఎంత మాత్రం మంచిగా ఉంది? Are you obeying the God ordinance? దేవుని యొక్క కట్టడానికి నువ్వు Like Caleb? కాలేబు వలె ఉన్నావా? Caleb is a very strong man. కాలేబు ఎంతో బలవంతుడు. But he never withstood Joshua. ఆయన యెహోషువను ఎంత మాత్రం He never said that I am more stronger than you. ఆయన ఎంత మాత్రం యెహోషువతో నేను నీకన్నా బలవంతుడని చెప్పాడు. He never said that I am from the tribe of Judah. I am more qualified than the tribe of Judah. So I am worthy to lead Israel. నేను యూదా గోత్రంలో నుంచి వచ్చినాను కనుక నిండు మనసుతో దేవుని వెంబడించాను కనుక నీకన్నా నేను యోగ్యుడని చెప్పలా. He never spoke all these things. ఈ విషయాలన్నీ చెప్పలేదు. He simply obeyed. ఆయన విధేయుడిగా ఉన్నాడు. Even after entering the Canaan, కనాన్లో ప్రవేశించిన తర్వాత కూడా he came to Joshua. ఆయన యెహోషువ దగ్గరికి వచ్చినాడు. He took the permission of Joshua. యెహోషువ యొక్క అనుమతి తీసుకొని to go to Anakims and to win them. అనాకీయుల దగ్గరికి వెళ్ళి వారిని గెలుచుటకు అనుమతి తీసుకొని వెళ్ళాడు. He drove away all the 3 brothers of Anakims. అనాకీయుల యొక్క ముగ్గురు సహోదరులను ఆయన పారద్రోలాడు. Oh, what a good heart the Caleb had. ఎటువంటి మంచి మనసు కాలేబు కలిగి ఉన్నాడు. This evening, ఈ యొక్క సాయంకాల సమయంలో can God say that this person, this brother, this sister had wholly following me right from the day of their salvation? దేవుడు నీ గురించి ఈ యొక్క సహోదరుడు ఈ యొక్క సహోదరి నిండి మనసుతో నన్ను వెంబడిస్తుందని చెప్పగలరా? Right from the day of their salvation. నీ యొక్క రక్షణ దినం నుంచి ఆ రీతిగా అనుసరిస్తున్నావా? Are you obedient to your spiritual leaders? నీ యొక్క ఆత్మీయమైన నాయకులకి విధేయుడిగా ఉన్నావా? Otherwise you are saying that I am more spiritual than my spiritual leader. లేకుంటే నేను నా యొక్క ఆత్మీయమైన నాయకుల కన్నా నేను ఎక్కువ నా ఆత్మీయంగా I am more spiritually talented. నేను ఇంకా ఆత్మీయంగా తలాంతులు కలిగి I have no need to obey them. నేను వారికి విధేయుడు అవడానికి ఇష్టం లేదు, నాకు అవసరం లేదు. Don't say all this. ఇవన్నీ చెప్పొద్దు. God is God of wisdom and knowledge. దేవుడు సమస్త జ్ఞానములకు మూలమైన వాడు. God knows whom he have to keep over you so that they may lead you into the green pastures and to the rivers. దేవుడు నీ పైన ఎవరుండి నిన్ను నడిపించాలో, పచ్చిక చోట్లలోకి నిన్ను ఎలా నడిపించాలో, obey the ordinance of God. ఎవరు నీ పైన ఉంచాలో దేవుడు ఎరిగినవాడు. Obey the ordinance of God. దేవుని యొక్క కట్టడలకు విధేయుడుగా ఉండు. Obey the ordinance of God like Caleb. దేవుని యొక్క కట్టడలు కాలేబు విధేయుడుగా ఉన్నట్టు విధేయుడుగా ఉండు. Caleb's heart is a very good heart. కాలేబు యొక్క మనసు చాలా మంచి మనసు. So shall we for the next week we'll see the last one from Isaiah chapter 24 and verse 5, the last portion of it. We'll see that and we'll close it. Isaiah chapter 24. May the Lord help us in meditating Isaiah chapter 24 and the last portion of it. A broken and everlasting covenant. నిత్య నిబంధనను మీరి ఉన్నారు. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చివరి భాగంలో ఇంకొక విషయం ఉంది. నిత్య నిబంధనను మీరి ఉన్నారు. This thing we'll try to meditate in the next week. ఈ యొక్క విషయం గురించి దేవుని చిత్తం అయితే వచ్చే వారం ధ్యానించే వారం. Examine yourself. దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Examine yourself. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Whether you are obeying the ordinance of God or not. దేవుని యొక్క కట్టడలకు మీరు విధేయులుగా ఉన్నారా లేదా? If your heart is like the heart of Caleb or not. మీ యొక్క మనసు కాలేబు యొక్క మనసు వలె ఉన్నదా లేదా? Oh, he was never mixed with the mixed multitude. ఆయన ఎంత మాత్రం మిశ్రిత జనాంగంతో కలిసిపోలేదు. He was not led by the people. ఆయన అటువంటి ప్రజల్లాగా ఉండలేదు. He was not led by the people. ఆయన ఎంత మాత్రం మనుషుల ద్వారా నడిపింపబడలేదు. He was led by the God. ఆయన దేవుని ద్వారా నడిపింపబడ్డాడు. He was obedient to the ordinance of God. ఆయన దేవుని కట్టడలకు విధేయుడుగా ఉన్నాడు. That's why even Caleb with a witness for us, standing us, questioning us whether you are like me or not. అందునిమిత్తమే కాలేబు నిలబడి మన గురించి మనల్ని అడగొచ్చు, నీవు అలాగే ఉన్నావా,
నాలాగా నువ్వు ఉన్నావా? If your heart is like me or not? నా యొక్క మనసు ఉన్నట్టు నీ మనసు ఉందా? Are you obedient like me or not? నేను విధేయుడు ఉన్నట్టు నువ్వు విధేయుడు ఉన్నావా? If you are like that, నువ్వు ఆ రీతిగా ఉంటే God will bless you like me. నువ్వు దేవుడు నన్ను దీవించినట్టు నిన్ను కూడా దీవిస్తావు. Oh, be like Caleb. కాలేబు వలె ఉండు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our gracious, loving Heavenly Father, మా ప్రేమగల కృపగల పరలోక తండ్రి, bless the word that has been sown in this evening. ఈ సాయంకాల సమయంలో విత్తబడిన వాక్యం ఆశ్రయించమని వేడుకుంటున్నాను. Lord, so that people across may be blessed and they may be fruitful in their spiritual lives. ప్రభువా, ప్రజలు వారి యొక్క జీవితంలో ఫలించినట్లుగా ఆశీర్వదింపబడినట్లు సహాయం చేయండి. Oh, let them also examine themselves and to have a heart like Caleb and Joshua. కాలేబు వలె యెహోషువ వలె వారి హృదయం ఉన్నదో లేదో పరీక్షించుకున్నట్లు వారు సహాయం చేయమని Let them వేడుకుంటున్నాను. never see their abilities. వారి యొక్క సామర్థ్యమును చూడకుండా సహాయం చేయమని Let them వేడుకుంటున్నాను. always see the Lord and His ordinances and make them always be obedient children like Caleb and Joshua. ఎల్లప్పుడూ కాలేబు యెహోషువ వలె దేవుని యొక్క కట్టడలకు విధేయులు ఉండేవారుగా ఉన్నట్టు సహాయం చేయండి. Lord, the earthly wisdom, earthly might will one day pass away. ఈ యొక్క లోక జ్ఞానము, లోక సంబంధమైన మది అది ఒక దినాన వెళ్ళిపోతుంది. But how much we have been obedient to the eternal word of God and to eternal God, that is all counted in the God's presence. ప్రభువా, ఈ లోకమే ఒక దినాన నశించిపోతుంటే నీ యొక్క నిత్యమైన వాక్యంనకు నిత్యత్వము సంబంధించిన మీ ఆజ్ఞలకు మేము ఎంతగా విధేయంగా ఉండాలా? Oh Lord, only those things are counted with thee. ప్రభువా, ఈ యొక్క విషయములు ఇవన్నీ కూడా లెక్కింపబడి ఉంటున్నాయి. Oh, how much we are obedient to thee. ప్రభువా, ఎంతగా విధేయులమై ఉన్నామో, How much we are obedient to the eternal God. నిత్యమైన దేవునికి ఎంతగా విధేయత చూపిస్తున్నాము. Only that is counted with God. అదే దేవుని యొక్క సన్నిధిలో లెక్కింపబడేది ఉంటుంది. So understanding all these things, ఈ యొక్క విషయాలన్నీ గ్రహించిన వారమై make us be like Caleb. ప్రభువా, కాలేబు వలె ఉండే వారము ఉన్నట్టు సహాయం Give చేయండి. us the hearts like unto Caleb. కాలేబు కలిగిన మనసు వంటి మనసు కలిగినట్టు And సహాయం also చేయండి. we pray for the people across the world. అదే విధంగా ఈ లోకంలో ఉన్న విశ్వాసులందరూ కూడా ప్రార్థన The చేస్తున్నారు. Lord, COVID plague is all over the world. ప్రభువా, ఈ కోవిడ్ అనే తెగులు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నది. Lord, even it has affected the people of God. ప్రభువా, దేవుని ప్రజలను సైతము ఆ యొక్క తెగులు సంభవిస్తా ఉంది. We pray for the house of God, people who are of the house of God, who are affected with this plague, oh Lord, who are in the quarantine, who are in the hospitals, who are in the home quarantines. Oh Lord, we pray, oh Lord, they are filled with fear. Oh Lord, help them and take away all the fear and heal them, and in the rest of their life make their mouth be filled with the word, filled with their praise, and they may be lead a witness life unto thee. మీ యొక్క ఇంట్లో ఉంటున్న మీ విశ్వాసులను, మీ బిడ్డలను, మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఈ యొక్క తెగులు వ్యాపించడం ద్వారా ఎంతో భయాందోళనలో ఉంటున్నారు. ప్రభువా, వారికి సహాయం చేసి వారిని రక్షించండి. వారి యొక్క నోరు మీ యొక్క స్తుతులతో నింపబడినట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాం. Oh Lord, and make them be witnesses unto thee around. నీ కొరకై మా చుట్టుపట్ల సాక్షులంగా ఉన్నట్టు సహాయం. Corona, COVID-19. ప్రభువా, సహోదరి ఇజ్రా సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రవీణ్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, సహోదరుడు శివాయన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా విశ్వాసులు ఎవరైతే కోవిడ్ తో బాధపడుతున్నారో వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముట్టండి, స్వస్థపరచండి. Oh Lord, completely heal them and touch them, oh Lord. ప్రభువా, సంపూర్ణంగా వాళ్ళని స్వస్థపరచండి, ముట్టండి. Oh Lord, may remember them in thy grace. ప్రభువా, మీ యొక్క కృపను వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము. We thank thee for the translation. ప్రభువా, తర్జుమా చేయడం మీరు చేసిన సాయం బట్టి మీకు ఎంతో Thank thee for thine help in singing and playing of the instruments. ప్రభువా, పాటలు పాడటకు, వాయిద్యం వాయించడం మీరు చేసిన సహాయం Thank బట్టి thee for the వందనాలు. open heaven you have given to us. ప్రభువా, మా కొరకై మీరు తెరవబడిన ఆకాశం ఇచ్చిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. Thank thee for thine ministering of thine spirit. ప్రభువా, మీ యొక్క ఆత్మకార్యం జరిగింపబట్టు పరిచయం చేయటకు మీరు చేసిన సాయం బట్టి వందనాలు. Oh, the people who have heard thine word, Lord, make them receive thy word with a good heart. ఎవరైతే మీ వాక్యం విన్నారో మంచి హృదయంతో మీ యొక్క వాక్యం అంగీకరించడం సహాయం చేయమని We will వేడుకుంటున్నాం. thanks and pray in the highly exalted name of our Lord and Savior Jesus Christ. మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వందనములు చెల్లిస్తూ మా రక్షకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Now unto them that is able to keep us from falling and present before him faultless before his glory with exceeding joy, and glory be unto our Savior Jesus Christ. Amen. సత్యలను జీవించి
ప్రకటించి యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో విశ్వాస సహితములను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితములను ప్రకటించుడి యేసుని. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఏడు కుర్చీలు ఏముందండి ఎక్కువ దగ్గర కూడా